మూడోసారి ప్రధాని అయిన తర్వాత మోదీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మోదీ బహిరంగ సభను జనం స్వచ్ఛందంగా విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మోదీ పర్యటన సందర్భంగా కరీంనగర్లో స్వయంగా వాల్ పెయింటింగ్స్ వేశారు బండి సంజయ్. కరీంనగర్ నుంచి ఎక్కువ సంఖ్యలో యువత బహిరంగ సభకు తరలివచ్చి సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. కరీంనగర్ నుంచి 1000 కార్లు, 250 బస్సుల్లో జన సమీకరణ కోసం కసరత్తు చేస్తున్నారు కేంద్ర మంత్రి. ఇక పార్టీ నేతలు ప్రజాప్రతినిధులతో వరుసగా సమావేశమవుతున్నారు. మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత, 5 రాష్ట్ర ఎన్నికల ఫలితాలు 3 రాష్ట్రాల్లో మనం గెలిచిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ ఇవాళ భాగ్యనగర్, తెలంగాణ. కాబట్టి ఈ సందర్భంగా వారికి ఘనమైన స్వాగతం పలికారు. సార్, నెక్స్ట్ తెలంగాణలో కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీ అండాదండతో, మీ ఆశీర్వాదంతో మీ రాజ్యం, రామరాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నటువంటి ఒక సంకేతం ఇవ్వడానికి ఇవాళ అందరం కష్టపడి పనిచేసి ఈ బహిరంగ సభను విజయవంతం చేసే ప్రయత్నం చేయాలి. నిన్న ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్యకర్త రెడీ ఉన్నాడు. ఎప్పుడు 10వ తారీఖు వస్తుందా, ఎప్పుడు నేను పరేడ్ గ్రౌండ్స్ పోయి భారత్ మాతకి జై, జై శ్రీరామ్ నినాదాలతో గర్జించాలి, గాండ్రించాలి, మోడీ గారికి స్వాగతం పలకాలి, మోడీ గారికి అభినందన తెలిపాలని చెప్పి ప్రతి కార్యకర్త కూడా ఇలా జోస్తో ఎదురుస్తూ ఉన్నారు. అందరూ స్వచ్ఛందంగా తెల్లడం సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ జిల్లా నుంచి కూడా మనందరం ఎక్కువ సంఖ్యలో స్వచ్ఛందంగా అందరం కూడా ఈ బహిరంగ సభను విజయవంతం చేసే ప్రయత్నం చేయాలి.